ఇది ఒక జూనియర్ కాలేజ్. ఇక్కడికి ఎంతో మంది చదువుకోవడానికి వస్తుంటారు, పోతుంటారు. కొందరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వస్తుంటారు, కొందరు ఎంజాయ్ చేద్దామని వస్తుంటారు. కానీ ఈ ఒక్కడు మాత్రం అలా కాదు. We all know by 2012 batch. We wiped out all the failures in our college. మంచి ర్యాంక్ తేవడంలో మన స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. I am proud to say, and our whole management is proud to announce that there is no failure and no gang in our college. ఫెయిల్ అవుదామన్నా లేదా గ్యాంగ్ మెయింటైన్ చేద్దామన్న ఆలోచన కనుక ఎవరికైనా వస్తే తీసి పంపించేస్తాం. అలాంటి వాడు మా కాలేజీలో అడుగు పెట్టలేడు. వెల్కమ్ మామా, వెల్కమ్. మామా, మన కాలేజ్లో సగం మంది సమోసాలు దీనికి వస్తున్నారు. సమోసా రేట్ ఏంటో తెలుసా? 4 రూపాయలు. ఇగో మామ, ఇదే మన కాలేజ్. సరే మామ, మరి మనం రేపు కలుద్దాం. అదిగో మామ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ ఫ్లాట్ ఎల్లో కలర్ ఉంది చూసావా, అందులో వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు పొద్దునే ఫ్రెష్గా నీకు మన క్లాస్ చూపిస్తా, ఓకేనా? మామ, ఇదిగో కమాండ్. ఇగో ఇదే మామ, కమాండ్. వెల్కమ్ మన క్లాస్. ఇదిగో మామ, చూసావా, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. మామ, ఈ కాలేజ్ వచ్చినప్పుడు నాకు ఎవ్వరు లేరు మామ, కానీ నువ్వు ఎలాగోలా పాస్ అయిపోతావు లేరా? నేను మెల్లగా ఎలా పాస్ అవడానికి వాడు. అరే క్యా డైలాగ్ మారా మామ, అద్దర కొట్టేదా. సరే మామ, నేను మరి ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడే ఉండి క్లాస్ వింటాను. వాళ్ళు వచ్చి క్యాంటీన్లో కూర్చొని సమోసా ఈరోజు నువ్వు అసిస్టెంట్, నేను నీకు 300 జీతం ఇస్తున్నాను. రేపటి నుంచి క్లాస్ వినడం మానే. ఏం క్లాస్ మానేయాలా? నువ్వు నాకు 300 జీతం ఇస్తావా? నేను నీ అసిస్టెంట్ నా? అబ్బో, నేను ఇప్పుడు డబ్బులు ఇస్తే గానీ సమోసా తినలేవు, తిండికి టికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్, నువ్వు నా. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా,
ఈ కాలేజీ ఉచ్చబోయించడానికి వచ్చా. భయపడ్డావా మామ? మామ నువ్వే భయపడకపోతే ఈ కాలేజ్ ఎప్పుడు భయపడాలి మామ? అందుకే చూసింటే భయం వేస్తున్నా. అసలు ఎందుకు వచ్చావా? బిజినెస్. ఏం బిజినెస్? చీటింగ్. చీటింగ్? సీనియర్స్ సార్ నడు ప్రిన్సిపల్ ఆఫీస్ ఉన్నాడు. నేనేం చేసిన ప్రిన్సిపల్ ఉన్నాడా? వాంగిన్ సూపర్వైజర్ అని చెప్పాను. నువ్వు మరీ ఇన్ఛార్జ్ అని చెప్పాను. ఓకే నువ్వు వెళ్ళి వాడిని అర్థం నచ్చింది. హలో సార్, మనం చీటింగ్ చేస్తుంటే తెలుసా సీసీ కెమెరా ఇదే నేను తప్పు చేయలేదు సార్. మీ సేఫ్టీ ఇచ్చిండు. ఒక 3 minutes ఆగి గవర్నమెంట్ చూసుకో. ఫస్ట్లో ఉంటుంది. అదే అడ్వాన్స్. చూడండి అమ్మా, ఇవిగో ఇవే మీ పేపర్స్. మీకోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాం. ఏ ఒక్కరు పాస్ అవ్వట్లేదు. ఇలా ఉంటే మీ ఫ్యూచర్ చాలా కష్టం అమ్మా. సో మేము ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ చేశాం. సో ఇదిగో మీ పేపర్స్ అన్నిటిని మీ పేరెంట్స్కి పోస్ట్ చేయబోతున్నాం. రేపే 2 daysలో పోస్ట్ మీ పేరెంట్స్ చేతిలో ఉంటాయి. ఇక మీ ఇష్టం ఎలా ఉంటారో చూద్దాం. నాకు చాలా బాధగా ఉంది. అక్కడ వాడు మీ పేపర్తో మిమ్మల్ని బెదిరిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. రెండు రోజుల్లో మీ టెన్షన్స్ అన్ని తీర్చేస్తా. మీ పేపర్స్ అన్ని మీకు ఇప్పిస్తానని ఈ సూర్య మీకు మాటిస్తున్నాడు. శ్రీనారాయణ కాలేజ్. నువ్వు ఇక్కడే చదువుతున్నావుగా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి ఓటు ఇక్కడి నుంచి వచ్చిన వాడే. ఎప్పుడెవడో రావాలని ఏదో పీకాలి. అలాగే నేను ఈ కాలేజ్కి వచ్చా, ఏదో చేస్తా, జెండా పాస్తా. నీ పేపర్ ఉందా అందులో? ఉంది. నీ పేపర్ నీకు రాగానే వచ్చినాక ఒక హక్కు గుర్తుపెట్టుకో, నా పేరు సూర్య. 2 दिन के बाद फिर मिलेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? మన కాలేజ్కి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా? అసలు పేపర్స్ అన్ని ఫెయిల్ అయినవిరా. ఎంత కష్టం తెలుసా? నువ్వు తెచ్చేస్తావా? మాతోనే మాట్లాడతావా? నేను ఆ పేపర్లు తెస్తాను లేదో పక్కన పెట్టు. నా మాటలు నేను అంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ అయిన నమ్మట్లేదంటే సిగ్గుపడరాని. ఇప్పుడు S1 సెక్షన్ ఎక్కడుంది? అయ్య బాబోయ్, అక్కడికి ఎందుకురా? అసలే గ్యాంగ్స్టర్స్ ఉండే ఇట్లా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం.
స్టార్ట్. हम लोगों से लड़ते तो पहलवान समझ जाते हो आपको? हाँ మామ ఏంటి అలా కొట్టేసావు? నాకు భయం వేస్తుందిరా మామ. अरे सारे हाथ मत जाओ रे. వెళ్ళిపోదాం పని. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా పుట్టట్లేదు. ఇలా కన్ఫ్యూజ్ చేయదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకపోతే వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే మీకు లీడర్. నువ్వు మాకు లీడర్ ఏంట్రా? రేపు అందరం ఫెయిల్యూర్స్ రా, చీటింగ్ కొట్టే పాస్ కావాలి. రేపటి నుంచి మీకు వర్క్ ఇస్తాను, ఎదవైగోలు లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఇదే మన ఆఫీస్. బయట బోర్డు టీనే పెట్టాం, పెన్స్ అండ్ పెన్సిల్స్ అని. కానీ మన ప్రతి ఒక్క డీలింగ్ ఇక్కడే జరగాలి. అర్థమైందా? కూర్చోండి. మన కుర్రాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు పిలవండి, నేను ఇప్పుడే వాళ్ళని కలవాలి. చల్. నేను మా సెక్షన్ వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళ ఫెయిల్యూర్ పేపర్స్ తెచ్చిస్తాను. ఆ పేపర్లన్నీ ఒకటే రూమ్ లో ఉన్నాయి, అది మన కాలేజ్ స్టాఫ్ రూమ్. ఆ పేపర్స్ ని రోజు రాబరీ చేద్దాం, ఈ రాత్రికి దోచేద్దాం వాటిని.